నమస్తే పీపుల్. సమ్మర్ వచ్చేస్తుంది కదా, పిల్లలకు కూడా హాలిడేస్ ఇచ్చేస్తారు. ఇంక ఇంట్లో ఉండి అది కావాలి ఇది కావాలి అని ఒక్కటే పేచీ పెడుతూ ఉంటారు కదా. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్ అండి. నేను ఈ వీడియోలో 3 టైప్స్ ఆఫ్ శాండ్విచెస్ చూపించబోతున్నాను. టోస్టర్ కానీ మైక్రోవేవ్ కానీ ఏది అక్కర్లేదు. ఎప్పుడు రెగ్యులర్గా మన ఇంట్లో ఉండే దోశ ప్యాన్ ఆర్ రోటీ ప్యాన్ ఉంటే సరిపోతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసి ఉంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడైతే నేను శాండ్విచెస్ కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. అసలు మనం చేసే 3 శాండ్విచెస్ ఏంటో చెప్తాను. ఫస్ట్ వచ్చి వెజ్ లోడెడ్ శాండ్విచ్, సెకండ్ ఏమో కార్న్ పిజ్జా శాండ్విచ్, థర్డ్ వచ్చేసి ఎగ్ మహారాజా శాండ్విచ్. మాక్సిమం అన్ని వెజిటేబుల్స్ ఫైన్ గా కట్ చేసుకోవాలి. క్యారెట్ మాత్రం తురుముకోండి, ఎందుకంటే ముక్కలు ముక్కలుగా ఉంటే తినబుద్ధి అవ్వదు, పిల్లలు అసలే తినరు. కొన్ని వెజిటేబుల్స్ మాత్రం స్లైసెస్ చేసుకోవాలి ముందు చూపించినట్టుగా. అంటే ఆనియన్, టమాటో అట్లాంటివి మాత్రం చిన్న చిన్నగా స్లైసెస్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ శాండ్విచ్ చేసే రోజు నా దగ్గర పొటాటోస్ లేవు, లేదంటే పొటాటోస్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. పొటాటో కనుక ఇంక్లూడ్ చేయాలనుకుంటే దాన్ని బాయిల్ చేసి స్మాష్ చేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ అయితే ప్యూర్లీ ఆప్షనల్ అండి, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో ఫైన్ గా చాప్ చేసిన క్యాబేజ్, కీరా, ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, క్యాప్సికమ్, మంచిగా తురిమి పెట్టుకున్న క్యారెట్ అన్నీ వేసుకొని మంచిగా ఒక మిక్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ వెజిటేబుల్ మిక్స్లోనే సాల్ట్, పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో మంచిగా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీనిలోనే ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ మయోనీస్ అండ్ కొంచెం పెరి పెరి మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మయోనీస్ మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే టమాటో సాస్ అయినా వేసుకోవచ్చు. మయోనీస్ వేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. స్పైసెస్ అన్ని మంచిగా కలిపేసుకోవాలి. అండ్ ఇప్పుడు బ్రెడ్ స్ప్రెడ్ కోసం పిజ్జా సాస్, టమాటో కెచప్, రెడ్ చిల్లీ సాస్ అండ్ మయోనీస్ వేసి మంచిగా కలుపుకోవాలి. నేనైతే మల్టీగ్రెయిన్ శాండ్విచ్ బ్రెడ్ తీసుకున్నానండి. మీరు ఏ బ్రెడ్ అని తీసుకోవచ్చు, మిల్క్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ ఏదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే బ్రెడ్ స్లైసెస్ అన్నిటికి బటర్ పూసేసి పక్కన పెట్టాను. ముందు శాండ్విచెస్ అన్ని రెడీ చేసుకుందామండి, తర్వాత వీటిని మంచిగా రోస్ట్ చేసుకుందాము. ఫస్ట్ వెజ్ లోడెడ్ శాండ్విచ్ కదా, మంచిగా బటర్ పూసిన బ్రెడ్ తీసుకొని మనం ముందుగా మిక్స్ చేసుకున్నాం కదా వెజిటేబుల్స్, దాన్ని మొత్తం స్ప్రెడ్ చేసేయండి. ఇప్పుడు దీనిపైన షెడ్ చేసిన చీజ్ వేసాను. మార్కెట్లో షెడెడ్ చీజ్ దొరుకుతుంది, లేదా మొజరెల్లా చీజ్ కూడా దొరుకుతుంది, అవైనా వేసుకోవచ్చు. శాండ్విచ్ కొంచెం స్పైసీగా కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ కొంచెం చల్లుకుంటే సరిపోతుంది. దీనిపైన మళ్ళీ బ్రెడ్ పూసిన శాండ్విచ్ ని కవర్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సెకండ్ది నా మోస్ట్ ఫేవరెట్ కార్న్ పిజ్జా శాండ్విచ్. చాలా టేస్టీగా ఉంటుంది. టేస్టీ కాదు, చాలా సింపుల్ కూడా. బటర్ పూసిన ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దాని మీద మనం పిజ్జా మిక్స్ చేసాం కదా సాసెస్తో, దాన్ని మంచిగా స్ప్రెడ్ చేసేసి కొంచెం చీజ్ ఎక్కువగానే పడుతుంది, చీజ్ వేసేసుకోండి. ఇప్పుడు కార్న్ వేసుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత కార్న్ వేసుకోవచ్చు, తక్కువ ఎక్కువ ఏం లేదు. దీనికి పెరి పెరి మసాలా మాత్రం కంపల్సరీ ఉండాలండి, లేకపోతే తెచ్చుకునైనా వేసుకోండి, చాలా బాగుంటుంది. పెరి పెరి మసాలాతో పాటు కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో వేసుకొని మళ్ళీ దానిపైన కొంచెం చీజ్ వేసుకొని కవర్ చేసేయడమే. ఇప్పుడు ఫైనల్ శాండ్విచ్ ప్రిపరేషన్, ఎగ్ మహారాజా శాండ్విచ్. ఒక కడాయిలో బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకొని 2 ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసేసుకొని పైన సాల్ట్ అండ్ పెప్పర్ చిమ్ముకొని వేపుకోవాలి ఎగ్ని. ఈ ఆమ్లెట్ రెడీ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా శాండ్విచెస్ని, వాటిని మంచిగా టోస్ట్ చేసుకుందాము. టోస్టింగ్ కోసం ఒక దోశ ప్యాన్ ఆర్ రోటీ ప్యాన్ ఏదైనా పర్లేదు, దాన్ని తీసుకొని మంచిగా బటర్ పూసేయాలి. ఇక్కడ ఫస్ట్ నేను కార్న్ పిజ్జా శాండ్విచ్ టోస్ట్ చేస్తున్నాను. శాండ్విచ్ పెట్టాక ముందు కొంచెం అటు ఇటు జాగ్రత్తగా తిప్పుకుంటూ వేపుకోండి. కొంచెం లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇలా మూత పెట్టేయండి. మూత పెట్టిన తర్వాత ఇలా కొంచెం కొంచెం లైట్ గా వాటర్ పోసుకుంటూ ఆ ఆవిరి మొత్తం పోయాక ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు లోపల ఉన్న వెజ్జీస్ కూడా ఉడికి మంచి టేస్ట్ వస్తాయి. ఇట్లా మంచి కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. యమ్మీగా ఉంది కదండి చూడ్డానికే కాదండి, తింటే ఉందండి. నాకు 3 శాండ్విచెస్లో దిస్ ఈజ్ ద బెస్ట్ అంతే. ఇప్పుడేమో వెజ్ లోడెడ్ శాండ్విచ్, సేమ్ ప్రాసెస్, ఏం చేంజ్ లేదు, కాకపోతే జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోండి. వెజిటేబుల్స్ కదా కొంచెం పడిపోతూ ఉంటాయి. వాటర్ పోయాలి కదా అని చెప్పి ఎక్కువ పోయకూడదండి, 1 స్పూన్ 2 స్పూన్స్ అట్లా ఆగి ఆగి పోస్తూ ఉండాలి. వెజిటేబుల్స్ అస్సలు తినరు మా పిల్లలు అనే వాళ్ళకి ఈ శాండ్విచ్ పెట్టండి, కామ్గా తినేస్తారు.
ఇప్పుడు అసలైంది ఎగ్ మహారాజా శాండ్విచ్. దీనిలో వెజిటబుల్స్ అండ్ ఎగ్ కూడా వేస్తాము. ఎలానో చూడండి. పాన్ పైన కొంచెం బటర్ వేసి 1 స్లైస్ ఆఫ్ బ్రెడ్ పెట్టుకొని మనం ముందుగా చేసుకున్నాం కదా పిజ్జా సాస్, ఆ సాస్ స్ప్రెడ్ చేసుకొని చీజ్, కార్న్, క్యాబేజ్ స్లైసెస్‌గా చేసుకున్నాం కదా అవి, ఇంకా కీరా, టమాటో, ఆనియన్, క్యాప్సికమ్ కూడా ఇప్పుడు చూపించిన విధంగా నీట్‌గా పెట్టేసుకోవాలి. ఈ వెజ్జీస్ పైన సాల్ట్, పెప్పర్, ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని పైన ఇంకొక బ్రెడ్ స్లైస్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైస్ మీద మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా వెజిటబుల్ మిక్స్, ఆ వెజిటబుల్ మిక్స్ మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని పైన ఇంకొంచెం చీజ్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది. తర్వాత రెడీ చేసుకున్న ఆమ్లెట్ కూడా పెట్టుకొని పైన ఇంకొక బ్రెడ్ స్లైస్తో కవర్ చేసుకొని టోస్ట్ చేసుకోవడమే. ఇది కొంచెం పెద్దగా ఉంది కదా, అందుకే ఇంతకుముందు యూజ్ చేసిన మూత సరిపోలేదు, అందుకే ప్లేట్ పెట్టి టోస్ట్ చేసాము. చూసారా ఎంత బాగా కన్సీల్ అయిపోయిందో. మంచి లేయర్ శాండ్విచ్ ఇది, చాలా బాగుంటుంది, చాలా హెల్తీ కూడా. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో లైక్, షేర్ అండ్ కామెంట్ టు కాశ్విన్ అండ్ మామ్ డైరీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.